ఈరోజు మన వాక్య ధ్యానాంశం డిసెంబర్ నెల గొప్పది. క్రీస్తు జననము గూర్చిన జ్ఞాపకం ఎంత పరిశుద్ధపరిచే అనుభవం, ఎంత ఘనమైన అనుభవం. మనము క్రీస్తును గ్రహించే వరకు దేవుని పరిశుద్ధతలను గూర్చిన గ్రహింపు ఉండదు. ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు. స్నానికుడైన యోహాను విధముగా చెప్పాడు, నేను క్రీస్తు పాదముల మీద ఉన్న చెప్పులు వారు ఇప్పుడుకైనను యోగ్యుడను కాను అని ఆయన అంటాడు. క్రీస్తు తల్లి అయిన మరియ ఎంత దయగలిగిన స్త్రీ. మనం ఆమెను గూర్చి ఆలోచించినప్పుడు ఆమె పరిశుద్ధతలను గూర్చి, తగ్గిమును గూర్చి, ప్రతి విధమైన మంచి లక్షణమును గూర్చి మనకు భయోత్పాతములు కలుగుచున్నవి. ఆమె తన స్త్రీయత్వమును అత్యున్నతమైన స్థలమునకు లేపినది. యేసేపు మరియమ్మలు ఆత్మచేత నడిపించబడ్డారు. వారి గృహములో క్రీస్తు పెరిగాడు. యేసేపు దావీదు వంశావళికి చెందినవాడు. నజరేతుకు దక్షిణమున 80 మైళ్ళ దూరములో ఉన్నటువంటి బెత్లెహేమునకు నడిపించబడ్డాడు. ఆ సమయములో మరియమ్మ తన మొదటి బిడ్డను కనబోచున్నది. ఒకవేళ వారు 4 దినములు ప్రయాణము చేయవలసి ఉండినది. వారు వెళ్ళేటప్పుడు దారిలో షెకెములోను లేక బేతేలులోనూ నిలబడి యెరూషలేమును దాటారు. బెత్లెహేము యొక్క చిన్ని కొండలను ఎక్కడానికి సంతోషించారు. చిట్ట చివరగా వారి గమ్యస్థానం బహుశా సాయంకాలానికి చేరుకున్నారు. వారికి పశువుల పాకలో మట్టుకే స్థలం దొరికినది. తండ్రైన దేవుడు పశువుల పాకలో క్రీస్తుకు స్థలం ఇచ్చాడు. ఏ సౌకర్యం అక్కడ లేదు. బెత్లెహేము చుట్టూ పచ్చిక బయళ్ళు ఉండినవి. గొర్రెలు వాటి పిల్లలు అక్కడ పెరుగుతూ ఉండినవి. పులియని రొట్టెల పండుగకు 3 లక్షల గొర్రెలు యెరూషలేములో కావాలి. బెత్లెహేము పచ్చిక బయళ్ళ నుండి వీటిని తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువే ఇక్కడికి వచ్చారు. లోకమంతటి పాపము నిమిత్తం ఆయన అక్కడ అర్పింపబడబోచున్నాడు. క్రీస్తు పుట్టాడు. పరలోకపు గంటలు మ్రోగుచున్నవి. దేవదూతలు దిగివచ్చి తమ గృహము నుండి లోకమునకు వచ్చారు. వారు సర్వోన్నతులైన దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ప్రకటించారు. వారు సంతోషముతో ఈ పాట పాడారు. నీతి శాస్త్ర సంబంధముగా మానవుడు సంపాదించుకొనగలిగిన గొప్ప విషయం దేవునికి ఇష్టలుగా ఉండటం. దేవునికి ఇష్టలుగా ఉండే దానిలో ఎలాంటి పాపము లేదు. మీరు మంచి చేయాలని కోరుకోవచ్చు, కానీ దానికి హానికరమైన ఫలం ఉండవచ్చును. కానీ దేవునికి ఇష్టలుగా ఉండటంలో పవిత్రత ఉన్నది. మీకు ఇష్టత ఉంటే నీవు సంతోషించి ఇలాగ చెప్తావు, దేవుడు నా సహోదరికి నాకన్నా మంచి బట్టలు ఇచ్చారు. దేవునికి స్తోత్రము. మనుష్యులలో ఈ ఇష్టత లేనందువలన బాధపడుతున్నారు. ఒక దైవజనుడు తన గురించి ఆలోచించుకోడు, కానీ ఇలాగ ప్రార్థన చేస్తాడు, నీవు నాకు ఈ లోక సంబంధమైనవి బహు తక్కువ ఇచ్చినావు, కానీ నీవు ఈ సమాధానం ఇచ్చినావు. నేను నీ సన్నిధిలో సంతోషిస్తున్నాను. ఈ వ్యక్తి భూమి యొక్క సమృద్ధిని అనుభవిస్తున్నాడు. నీ సన్నిధిని కూడా అతనికి దయచేవా. నేను అనుభవించే అతి శ్రేష్టమైన వాటిని అతను కూడా అనుభవించేటట్లు చెయ్యి. నీకు ఇది అది లేదని ఎన్నడూ విచారించవు. దేవునికి ఇచ్చిన దానితో నీవు తృప్తిపడి ఉంటావు. దేవుడు నాకు ఒక్క చొక్కా ఇచ్చాడు, అది చాలు. ఇప్పుడు కొంచెం చినిగింది, నేను దానిని కుట్టి వాడుకుంటాను. అలాగూ చేయటానికి దేవుడు నాకు ఒక మార్గం చూపించినాడు కనుక దేవునికి స్తోత్రం అని నువ్వు చెప్తావు. ఇష్టత క్రీస్తుకు ఏమి ఉండినది? ఎల్లప్పుడూ తన శత్రువుల ఎడల మంచితనము. నీ సహోదరుడు ఏడుస్తూ ఉంటే నీవు అతనితో కలిసి ఏడుస్తావు. ఎలాగూ నువ్వు ఆయన దుఃఖములో పాలు తీసుకుంటావు. నీ సహోదరులు నవ్వుతుంటే నీవు దానికన్నా గట్టిగా నవ్వుతావు. ఆయన సంతోషానికి నీవు కలుపుతావు. ఇతరుల దుఃఖమును తగ్గించి వారి సంతోషము హెచ్చించాలి. ఎంత గొప్ప ఈవుని క్రీస్తు మనకిచ్చాడు. ఇది ఎంత అద్భుతమైన నేల. సంవత్సరము వెంబడి సంవత్సరము మనం ఒక పరిశుద్ధుడైన నిష్కలంకుడైన రక్షకుని గురించి ఆలోచిస్తాం. మనం ఆయన ప్రేమను లోతు కట్టలేం. మనం ఎంత ధన్యులము. దేవుడికి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.